ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనాల వరకు ధ్యానించుకుందాం. పౌలను నేను నా చేతితోనే వందన వచనములో రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమెన్. ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ కొరింథీ సంఘానికి రాస్తున్న ఈ మొదటి పత్రికలో ఈ ముగింపు లోనికి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు తన చేతితోనే అందరికీ వందన వచనములు వ్రాస్తున్నట్లుగా ఆయన తెలియచేస్తున్నాడు. వాస్తవంగా చాలామంది ప్రాంతాలు ఖండాలు దాటి వస్తూ ఉంటారు. తిని త్రాగి సంతోషంగా మనతో కొంతకాలం ఉండి వెళ్ళిన తర్వాత మనను మర్చిపోతారు. కానీ అపోస్తలుడైన పౌలుకున్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటంటే, తనను ప్రేమించి ఆదరించిన వారు, సంఘాభివృద్ధి కొరకు ఎంతమంది సహాయపడి ఉన్నారో వారందరినీ తన మనసులో పెట్టుకొని, తను గుర్తుంచుకొని వారందరికీ వందన వచనాలు రాస్తూ పేరు పేరున వారికి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాడు. తన చేతులతోనే ఆయన రాస్తున్నాను అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రాఫెసీ అపోస్తలుడైన పౌలు చివర్లో ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఏంటి అంటే, ఎవడైనను ప్రభును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ఎంత గొప్ప మాట ఇక్కడ తెలియచేశారు చూసారా? దేవుడు మనను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనను ప్రేమించి పరలోక రాజ్యం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. మనను ప్రేమించి తన ప్రాణము కలువరి శిలువలో పెట్టి బలియాగమై మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆయన ఇచ్చిన రక్షణ అనుభూతి కలిగి ఈరోజు మనం జీవిస్తున్నాం. అయితే చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు రక్షణను నిర్లక్ష్యము చేసి చెప్పే మాటలు వినకుండా దేవుని యొక్క వాక్యము తృణీకరించి ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోయి జీవిస్తూ ఉన్నారు కదా. వారు ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించడానికి ఇష్టపడట్లా. అపోస్తలుడు పౌలు తన బోధన ద్వారా అనేక ప్రాంతమంతా కూడా ప్రజలకు సుశిక్షితంగా చేసి ప్రభువుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆయన ప్రయాసపడి ఆయన చేసిన పరిచర్యకు ఆయన ఇక్కడ రెండు లైన్లో అతి ప్రాముఖ్యమైన విషయాలు ఆయన తెలియచేస్తున్నాడు. ఒకటి, అందరూ ప్రభువును ప్రేమించాలి. అందరూ ప్రభువును ప్రేమించాలి అనేది ఆయన మొదటి మాట. ఒకవేళ గనక ప్రభువును ప్రేమించకపోతే శపించబడతారు. ఎందుకంటే మనను ప్రేమించి భూలోకానికి వచ్చిన ప్రభువును మనము గమనించాలి. మనము దేవుని నెరిగిన వారై ఉండాలి. ఆయన ప్రేమ మనం గ్రహించి ఆయనకు ప్రేమించాలి. ఒకవేళ దేవుని గనుక ప్రేమించకుండా లోకానుసారంగా జీవిస్తే మనము శపించబడతాం. ఈ ధనము, ఈ ఐశ్వర్యము, ఈ గొప్పతనము, ఈ హోదా రేపేమైపోబోతుందో తెలియదు. ప్రభును ప్రేమించని ప్రతి ఒక్కరూ శపించబడి నానా విధమైన కష్టాలతో తమ జీవితాలను ముగించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
అయ్యో ప్రియ దేవునికి జనంగమా, ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించినప్పుడు మన జీవితాల్లో మనకు సంభవించనైనటువంటి అనేక దుఃఖ కష్టాల నుండి ఆయన మనకు విడుదల చేయబోతున్నాడు. ఆయన మనకు రక్షించబోతున్నాడు. శాపం ఎప్పుడు వచ్చి పడుతుందో అప్పుడు అనేక కష్టాలు జీవితానికి తాకుతాయి. అనేక అనారోగ్యతలు, అనేక బాధలు, అనేక వేదనలు ఒకదానికొకటి అది మన మీదికి దాడి చేస్తాయి. ఇక్కడ ఒక మాటను అపోస్తలుడైన పౌలు సంఘానికి నేర్పిస్తున్నాడు. ఏంటంటే ప్రభు వచ్చుచున్నాడు. ఈ మాటనే మనము మరణతా అనే ఒక పదముతో మరి అపోస్తలుడు పౌలు మనకు నేర్పించి ఉన్నాడు. మరణత అంటే యేసు వచ్చుచున్నాడు, లేక యేసు త్వరగా రమ్ము. యేసును ప్రేమించే ప్రతి ఒక్కరూ మరణత అనగా యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అని లోకానికి మనం సాక్ష్యం చెప్పేవారమై ఉన్నాం. అందుకే కొన్ని సంఘాలు అభినందనలు తెలియచేసినప్పుడు కూడాను, అభివాదన చేసినప్పుడు కూడాను వందనాలని కానీ ప్రైజులడని కానీ చెప్పక మరణత బ్రదర్ అంటారు. అంటే యేసు త్వరగా వచ్చుచున్నాడు అనేటటువంటి మాట. ఈ ప్రభువు వచ్చుచున్నాడు లేక మరణత అని చెప్పడం ద్వారా క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను వారు గ్రహించి తమను ప్రేమించుచున్న యేసు ప్రభువారు త్వరగా భూలోకానికి రాని ఉన్నాడు అని చెప్పి తెలియచేసే ఒక చక్కని సందేశాన్ని మనం గమనిస్తున్నాం. సో మరణత అనేటటువంటి ఆ పదములో ఉన్న ఆ గొప్ప భావము, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు సకల మానవ జాతి యొక్క సమస్తమైన విధి విధానాలను ఆయన గమనిస్తున్నాడు. ఎంతమంది తనను ప్రేమిస్తున్నారు, ఎంతమంది తన ప్రేమలో స్థిరంగా ఉన్నారు, ఎంతమంది తనకు దూషిస్తున్నారో అన్నీ కూడాను ఆయన గమనిస్తూ ఉన్నాడు. సో ఈరోజు ఒక మాట ఆలోచిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన మనందరినీ తను ఉండి చోటికి తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. కనుక మరణత యేసయ్య త్వరగా రమ్ము. ఈరోజు యేసు ప్రభును ఎంతమంది స్వాగతిస్తున్నారో, యేసు ప్రభును ఎంతమంది అయితే తమ మనస్ఫూర్తిగా తనను ధ్యానిస్తున్నారో నిశ్చయంగా దేవుడు వారి జీవితాల్లో ఆయన అద్భుతంగా కొలువై ఉంటాడు. దేవుని ప్రేమించినప్పుడు దేవునికి స్వాగతిస్తాం. యేసును ప్రేమించినప్పుడు ఆయన మాట చొప్పున నడుస్తాం. యేసును ప్రేమించినప్పుడు యేసే చెప్పిన ఉపదేశములు మనము వింటాం. ఆయన ఉపదేశ క్రమమును అనుసరించి జీవించడం అనేది అది ఒక గొప్ప భాగ్యం. కనుక అపోస్తలుడైన పౌలు ఈ మాటల్లో మనకు తెలియచేస్తున్నాడు. యేసు త్వరగా రమ్ము లేక యేసు త్వరగా వచ్చుచున్నాడు. అది సర్వ సమాజానికి యేసును ప్రేమించే వ్యక్తి చెప్పగలిగేటటువంటి ఒక అద్భుతమైన మాటలు ఇది. ప్రపంచానికి మనం ఈరోజు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు వచ్చి చనిపోయి చాలామంది విమర్శించినట్టుగా కలువరి శిలువలో చనిపోయి ఆయన అలా ఉండిపోలేదు. 3 మేకులు ఆయన తీసుకోలేకపోయాడు అని చెప్పి వివిధమైన విమర్శించే మాటలు పలుకుతూ ఉంటారు కదా. ఆ మాటలు వాస్తవము కాదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మన పాపరోత బ్రతుకు నిమిత్తం మనను ప్రేమించి మనం పొందాల్సినటువంటి ఆ బాధను, ఆ వేదనను ఆయన అనుభవించాడు. ఆయన అవన్నీ కూడా భరించాడు. ఈరోజు అవన్నీ ఆయన అనుభవించి ఆ బాధ నుంచి మనకు విముక్తి చేశాడు. ఆయన ఒక మాట అభయం ఇచ్చాడు. ఏంటంటే, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, మీకోసం స్థలము సిద్ధపరిచిన వేళల వెంటనే వచ్చి నాతో మీరును మీతో నేనును ఉండేలాగున మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్ళిపోతానన్నాడు. ఈ మాట ఎంతమంది జీవితాలు నమ్ముతున్నారో, నిరీక్షిస్తున్నారో ఈరోజు
కొరింథీ పత్రిక 16:22 ఖచ్చితంగా వారు మనస్ఫూర్తిగా వాళ్ళు పలుకుతారు. యేసు త్వరగా రమ్ము, ఎందుకంటే స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను వస్తానని మాట ఇచ్చాడు కదా. తనను ప్రేమించే బిడ్డలు తన రాకకై ఎదురు చూస్తున్నారు. తనను ప్రేమించే ప్రతి ఒక్క సంఘ బిడ్డలు, నా ప్రభు వస్తే నేను ఆయనతో పాటు పరలోకానికి ఎత్తుకొని పోబడతాను, ఆయనతో యుగ యుగాలు ఉంటాను. నా సోదరి, నా సహోదరుడా, లోకంలో హింసించబడుతున్నావా, దూషించబడుతున్నావా, ద్వేషించబడుతున్నావా? ఈ జీవితకాలం మట్టుకే. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉండాలో అన్ని సంవత్సరాలు నువ్వు బాధలు అనుభవించక తప్పవు. కానీ ఏ రోజైతే ఈ లోకము నుండి ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడో, లేక ప్రభు తను మేఘహారుడై వస్తాడో, యేసయ్య త్వరగా రమ్ము అనే పదాన్ని నీ హృదయాంతరంగం నుంచి పలికినప్పుడు, మరణాతా అని ప్రభును పలికినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నీ తల పైకెత్తుతావు, నువ్వు పైకి చూస్తావు, నీ విడుదల సమీపించింది అని గంతులేసి ఉత్సాహంగా సంతోషించి మార్పు నొంది మహిమగల రాజ్యంలో ప్రవేశించి సదాకాలం ప్రభుతో కూడా నువ్వు ఉంటావు. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రభు అయిన యేసునామములో అందరికీ ఆయన వందనాలు తెలియచేస్తూ, క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక అని చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తనకున్నటువంటి ఆ ప్రేమ, ఆ దైవ దీవెన తనతో పాటు నమ్ముకున్న ప్రతి బిడ్డలో కలిగి ఉండాలని, అందరూ సమృద్ధిగా దేవుని సమాధానము శాంతి పొందాలని, అందరిలో దేవుని యొక్క నూతన కార్యములు చేయాలని ఆయన అందరికీ ప్రభు పేరిట దీవిస్తూ, అందరిలో దేవుని యొక్క ప్రేమ ఉండాలని కోరుతూ ఆమెన్ చెప్తా ఉన్నాడు. కనుక నా సహోదరి, నా సహోదరుడా, క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సమాధానముతో మనము మన కుటుంబాలు నింపబడి తన రాకడలో ఎత్తబడి మరణాతా అనే పదము మన జీవితాల్లో కలిగి ఉందాం. యేసయ్యను త్వరగా రా, ఈ దుష్ట ప్రపంచం నుంచి, ఈ లోకం నుంచి నన్ను తీసుకొని వెళ్ళు, సంతోషంగా నీ రాజ్యానికి నేను చేరుదానని ఒక నిరీక్షణ కలిగిన వారే జీవించడానికి రండి, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచి, మీ మాటను బట్టి మమ్మల్ని ఆశీర్వదించి మీ మహిమ కొరికే వాడుకోనండి ప్రభువా. మరణాతా అని మా మనస్ఫూర్తిగా చెప్పగలిగే అట్టి అనుభూతి దయచేయమని మీ రాకడకై మేము స్వాగతిస్తూ, ప్రభువా, నిరీక్షణ గలవారేమై ధైర్యంగా ఉండే కృపనిమ్మని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకొనుచు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనల్ని దీవించునుగాక.